కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నప్పటికీ భక్తుల ఆగ్రహం వెల్లువెత్తింది. ఇక శివస్వాములు ఆలయ సిబ్బందిని సరైన సౌకర్యాలు అందించకపోవడంపై మండిపడుతున్నారు. 4 రోజులుగా ఆలయం పక్కన ఎదురుచూస్తున్న భక్తులు వీఐసీపీల వాహనాలు వస్తున్నాయని చెప్పి వెళ్లిపోమని చెప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అదనంగా పోలీసులు ఆలయ సెక్యూరిటీ బెదిరిస్తున్నారని, తాగునీరు, స్నానం వంటి కనీస సౌకర్యాలు అందకపోవడం వల్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఆలయం పక్కన వీళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ఉంటున్న పరిస్థితి, అంటే ఉన్న పళంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకుండా ఇక్కడ మేమైతే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళేదని వీళ్ళు అడుగుతున్న పరిస్థితి. సో వాళ్ళ సమస్యలు ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఏం జరిగింది, ఏమంటున్నారు? మేము 8వ తేదీన ఇరుములు కట్టుకుని ఇక్కడికి వచ్చాము స్వామి. 8వ తేదీ నుండి ఇక్కడ మేము స్టే చేసుకొని పట్టల కింద ఇక్కడ స్టేజ్ కింద ఉన్నాం స్వామి. ఉన్న పలంగా పోలీసు వాళ్ళ సాములు వచ్చి ఉన్న పలంగా ఇక్కడ నుండి క్లీన్ చేయండి అంటే 4 రోజుల నుండి మేము ఇక్కడ స్టే చేయకుండా ఉన్నాం స్వామి. ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఉన్న పలంగా మేము వెళ్ళాలంటే ఆ సాములు మేము జరపాలంటే ఆ సాములు ప్లేస్ వదులుతారా? వదలరు కదా. ఉన్న పరంగా ఇక్కడ 3 డేస్ ఉండి వాళ్ళు అయితే లైన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆన్ ద స్పాట్లో ఎక్స్ఎంఎల్ వాళ్ళు వస్తారని లైన్ ఏర్పాటు చేసి ఉన్న సామాన్లు అందరినీ తీసేసి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి. ఎక్కడ వెళ్ళాలి మేము? ఆన్ ద స్పాట్లో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఈ 1 గంట టైంలో ఉన్న స్పాట్లో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటే ఎండకి ఎక్కడ వెళ్ళాలి? ఆల్రెడీ వాళ్ళు సార్ వాళ్ళు వస్తారని తెలుసే కదా. తెలిసి వాళ్ళు ముందు జాగ్రత్త ఎందుకు తీసుకోలేకపోయినారు? వాటర్ అదేవిధంగా సాయం వాళ్ళు ఎక్కువ వస్తారని తెలిసే మేము పొద్దున సాయంత్రము మధ్యాహ్నం స్నానం చేసి తెలిసే స్నానం చేసాడానికి వాటర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా త్రాగడానికి నీళ్లు లేవు స్వామి. మెయిన్ పాయింట్ ఇప్పుడు ఉన్న పాలంగా ఇంతమంది సాములు ఇక్కడ వాటర్ పట్టుకోవాలి. ఎక్కడ వెళ్ళాలి? పైకి వెళ్ళాలంటే ఉన్న ఇక్కడ గుడి ముందర వెళ్ళే గేట్ కానీ క్లోజ్ చేసినారు. అది ఇక్కడ నుండి వెళ్ళాలంటే మళ్ళీ గర్రం తిరుక్కొని వెళ్ళాలి. ఇంతమంది సాములు వెళ్ళాలంటే ఆ సాములకి ఒక ఐడియా ఉంటుంది కదా. ఇంతమంది సాములు ఉండి ఇక్కడ దారి అనేది ఏర్పాటు చేయాలి కదా. ఉన్న పలంగా ఇక్కడ నుండి వెళ్ళిపోనంటే ఎక్కడ భక్తులు ఎక్కడో దూరం నుంచి వచ్చింటారు. ఎందుకంటే శివుని మీద ఒక భక్తితో ఇక్కడ వచ్చి అంటే పోలీసులు కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అంటే ఇలా డిస్టర్బ్ చేయడం అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు ఎలా చూస్తారు? మీరే చూసారు. ఓ నమ శివ. మాకు ఈ ఇబ్బంది అంటే చాలా విపరీతంగా పెడుతున్నారు శివ. మాకు ప్రజెంట్ ఎక్కడుందంటే అసలు ఒక క్లియరెన్స్ లేదు, వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఏవో సామె వస్తున్నాడు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఇంతకుముందు ఇది మన విఐపి దర్శనం అవుట్ సైడ్ ఉండేది రింగ్ రోడ్లో. ఇప్పుడు ప్రజెంట్ ఇటు సైడ్ పెట్టి మమ్మల్ని పోమంటే ఎక్కడి నుంచి పోమంటారు? అంటే విఐపీలు అయితే ఒక రకంగా, శివభక్తులు అయితే ఒక రకంగా. మేము 41 రోజు దీక్ష చేసి మేము భగవంతుని ఏడుకోవడానికి వచ్చినాం. వాళ్ళు ఇష్టానుసారం వచ్చి ఇటు ఇబ్బంది పెడితే మేము ఎలా పోమంటారు శివ? మేమైతే పోయేదైతే లేదు. ఏ ఉసారని రాని, ఎవరికి సంబంధించిన స్వాములన్న రాని మేము ధర్నాకు కూర్చుంటాం ఎక్కుతావైతే. అయితే ఇప్పుడు శివస్వాములకు ఏదంటే పాదయాత్ర చేసి ఉంటారు, దూరం నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి ప్రధాన దర్శనానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు విఐపీలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, ఇది ఎలా చూస్తారు? మేము ఖచ్చితంగా అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉన్నాం స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్లుండి కంచి ఇంతకుముందే ఏర్పాటు చేసుకోవాలి. ఏది చూసుకున్నా ఇప్పుడు ఇంతమంది ఇన్ని వేల మందిలో వస్తున్నారు. వచ్చి దాంట్లో ట్రాక్టర్లు అవి ఇవి కావాలని అడ్డం చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈవో గారు ఇంతకుముందు ఏం తీసుకోలేకపోయినారా బాధ్యత ఇలాంటివన్నీ? అంటే ఇప్పుడు తానికి నీళ్ళు, ఒక పాస్ పోదామంటే లేదు, ఒక యూరియన్ పోదామంటే లేదు. ప్రతి దానికి డబ్బులు అండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి స్వామి మాకు డబ్బులు? 40 రోజు దీక్ష తీసుకుంటే ఆ 40 రోజు కూడా ఎక్కడికి పనికి వలసపోయేకి లేదు మాకు. ఎందుకంటే మాకు 1 పూట అన్నాం. ఆ దాంట్లో కూడా 40 రోజులు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ డబ్బులు మాకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకురావాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి ఉన్న పలంగా వెళ్ళిపోమంటే మాకు ఎక్కడ వెళ్ళిపోవాలి? సరే వేరే రూమ్లో ఏమన్నా ఏర్పాటు చేసినారా? అది లేదు. ఏమన్నా శివస్వాములని అంతా కలిపి చేస్తున్నారు, ఇడు స్వాములు అంతా కలిపి చేస్తున్నారు. ప్రతి దాంట్లో ఒకే దాంట్లో చేస్తున్నారు. అంటే ఎవరన్నా ఇప్పుడు మళ్ళీ విఐపీలు వస్తే మాత్రము 35 ఏళ్ళ నేను రాబట్టి నడసబట్టి మాలేయబట్టి అప్పుడు ఏం పలావాటగా ఫ్రీగా ఉండే స్వామి. నేను వేసినప్పుడు 300 మంది ఉంటుంది శివస్వాములము. బాగా స్వామిని దర్శనం చేసుకుంటుంటే వస్తుంటే పోతుంటే నీళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఆయనది పెరిగింది, భక్తి బాగా పెరిగింది, చాలా సంతోషమే. కానీ ఇప్పుడు ఎందుకు ఈ భక్తులని చాలా తిప్పలు పెడుతున్నారు వాళ్ళు? సడన్గా సాలు ఖాళీ చేయట తాగనికే నీళ్ళు సరిగా నీళ్ళు ఆడితే డబ్బులు తేంటారు. దొడ్డికి వచ్చి ఏమైనా పోతే నీళ్ళు పోసుకుంటే 30-40 రూపాయలు తేంటారు. నీళ్ళు ఇంత కరువు పెట్టడం మేము ఇంత జనాలు ఉండరే. మాకు ఎందుకు నడిచి పాలయాత్ర వచ్చి మేము చిన్నగా 6 దినాలు నడిచి వచ్చినా నేను. శివస్వాములు అంటే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే శ్రీశైలానికి అంటే కొన్ని 100 కిలోమీటర్లు, అదేవిధంగా 1000 కిలోమీటర్లు 3-4 రోజులు పాదయాత్ర చేసి నడుచుకుంటూ వచ్చాము.
ఈ రకంగా పాదయాత్ర చేసి వస్తే ఇక్కడ కనీసము అంటే కల్పించాల్సిన సౌకర్యాలు ఏదైతే బాత్రూమ్ కావచ్చు లేదా మంచినీటి వసతి కావచ్చు లేదా ఉచిత భోజనం కావచ్చు, మినిమం సౌకర్యాలు కూడా లేదు. ఇక్కడ యువ నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి గత శ్రీశైల చరిత్రలో ఎన్నడూ కూడా ఈ రకంగా లేదు. అంటే శ్రీశైల శివక్షేత్రానికి ఎంతో భక్తితో వస్తాము, చాలామంది చాలా దూరం నుంచి అంటే కుటుంబాలతో సహా పిల్లలతో సహా వస్తున్న పరిస్థితుల్లో కనీసం ఇక్కడ తలదాచుకోవడానికి కూడా ఇక్కడ పోలీసులు ఉండట్లేదు. అంటే ఒకవైపు పోలీసులు, మరోవైపు సెక్యూరిటీ, అటెళ్ళండి ఇటెళ్ళండి, విఐపీలు వస్తున్నారు, వాహనాలు వస్తున్నాయి, జీపులు వస్తున్నాయి, ఇలా రకరకాలుగా చెప్పి మమ్మల్ని ఒక చోట ఉండట్లేదని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. మరి శివుడికి భక్తితో వచ్చిన ఈ జనానికంతా కూడా ఈ ఆలయ ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగం అంటే కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడంతో శివస్వాములు అయితే పెదవిరుస్తున్న పరిస్థితి, అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము, లేదా మేము ఏదైతే అధికారులు ఈ విషయంలో స్పందించాలని వాళ్ళు కోరుతున్న పరిస్థితి. నీళ్లు లేకపోతే నీళ్ళకి 30 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, బాత్రూమ్కి స్నానానికి పోతే 30 రూపాయలు, అలాగే లెట్రిన్ పోయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఈవెన్ పాస్ పోయినా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇంత లక్షల మందిలో ఈ రకంగా మేము అంటే దీక్ష ఉండి నెల 2 నెలలు దీక్ష ఉండి ఎంతో ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా ప్రతి చోట కూడా డబ్బులు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సో ఆర్థికంగా ఇప్పుడే నష్టపోయాం. అసలు రాయలసీమ అంటేనే కరువు కాటకాలకు నిలయము. అలాంటిది ఈ శ్రీశైల క్షేత్రం నుంచి ఇక్కడ నుంచి చాలామంది నీళ్లు తాగుతున్నారు, నీళ్లు పొందుతున్నారు. బట్ శ్రీశైలంలో మేమైతే నీళ్లు కొనుక్కొని తాగాల్సిన ఒక దుస్థితి ఏర్పడిందని శివస్వాములు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, అలా ఈఓ కావచ్చు, అధికార యంత్రాంగం స్పందించి శివస్వాములకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, శ్రీశైలం.